అందరికీ నమస్కారం. నేను మీ విష్ణు ఎదరపంబి. వెల్కమ్ బ్యాక్ టు వీసీ మీడియా. మీకు ఎవరి నుంచైనా అన్నోన్ వీడియో కాల్స్ కానీ, లేకపోతే పోలీస్ వాళ్ళ నుంచి వీడియో కాల్స్ కానీ, లేకపోతే లాయర్స్ కానీ, లేకపోతే జడ్జిల నుంచి కానీ, ఎవరి నుంచైనా వీడియో కాల్స్ వచ్చి మీ అకౌంట్ బ్లాక్ అయిందనే కానీ, లేకపోతే మీ అబ్బాయి ఏదైనా కేసులో ఇరుక్కున్నాడు, మీరు ఇట్లా ఇప్పుడే కాల్ చేయండి అని కానీ, లేకపోతే ఇంకేదైనా కానీ, మీరు ఇక్కడ కేసులో ఇరుక్కున్నారు, మీ దగ్గర ఫ్రాడ్ కేసు ఉంది, మీ మీద ఈ కేసు అయింది అనేసి ఎవరి నుంచైనా అన్నోన్ వీడియో కాల్స్ కానీ వస్తే మాత్రం ఫస్ట్ పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ మధ్య ఇది ఒక ట్రెండ్ క్రియేట్ అయిపోయింది. ఇది అందరూ గమనించాలి. చాలా మందికి ఇది జరుగుతుంది. ప్రెసెంట్ దగ్గర ఒక డాక్టర్ 70 లక్షలు పోగొట్టుకున్నాడు ఒక ఇన్సిడెంట్తో. కాబట్టి ఈ విషయం వెలుగులోకి వచ్చి ప్రతి ఒక్కరికి షాక్ అవుతున్నారు ఈ విషయం. కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఫస్ట్ ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, ఒకసారి సబ్స్క్రైబ్ చేసి మాకు కూడా ఒక సపోర్ట్ ఇవ్వండి. ఎందుకంటే మేము ఒక మంచి వీడియోలు అనేది మీకోసం చేస్తున్నాం కాబట్టి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి మాకు కూడా ఒక సపోర్ట్ ఇవ్వండి. సో వీడియో స్టార్ట్ అయితే, బయట ఇప్పుడు స్కామ్ అనేది నడుస్తుంది. పోలీస్ వాళ్ళ నుంచి కానీ, లాయర్స్ నుంచి కానీ, జడ్జిల నుంచి కానీ వీడియో కాల్స్ కానీ వస్తున్నాయి. వచ్చిన తర్వాత అందరూ మామూలుగా లిఫ్ట్ చేస్తారు అన్నోన్ వీడియో కాల్స్ కానీ కొంతమంది. సో వాళ్ళు చేయడం ఏం జరుగుతుందంటే, మీ అబ్బాయి ఇట్లా ఒక కేసులో పెట్టుకున్నాడు, సో ఇప్పుడు మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు, సో కొంతమంది ఉంటారు కదా, బయట ఉన్నట్టు ఆడు ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే చాలా భయపడిపోతారు. ఓకే, నిజంగా మా కొడుకు మీద ఏదైనా ఇదైందా, ఏదైనా కేసు అయిందా, వాడు ఏమైనా చేసిందా అని చాలా మంది భయపడుతుంటారు. సో అటువంటి వాళ్ళని ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒకటే ఆన్సర్ ఇవ్వడు, అరే మా కొడుకు పక్కనే ఉన్నాడు రా భయ అని కొంతమంది అంటారు. అని వాళ్ళు కట్ చేస్తారు, వాళ్ళు బ్లాక్ చేస్తారు, వాళ్ళు నెక్స్ట్ మాట కూడా మాట్లాడరు. లేదు వాళ్ళ కొడుకు పక్కన లేడు, బయట ఏడని ఉన్నాడు అంటే తండ్రికి ఒక భయం ఉంటుంది. సో ఆ భయాన్ని వీళ్ళు క్యాచ్ చేసుకుంటారు. అది అందరూ బాగా గుర్తుపెట్టుకోండి, ఆ భయాన్ని క్యాచ్ చేసుకుంటారు. ఒకవేళ నిజంగా ఏమైనా జరిగిందా, సరే ఈ కేసు ఏం కాకుండా చూసుకుంటాం, మీ కొడుకు మీద కేసు అయింది, సో మీ కొడుకు ఇట్లా వేసిండు, అది మీకు చెప్పొద్దు అంటుండు, సో ఇదంతా బయటికి రాకూడదు అంటే మాకు ఇంత కట్టండి, ఇంత ఫోన్పే చేయండి, లేకపోతే ఇంత అకౌంట్లో కొట్టండి అనేసి వాళ్ళు ఇట్లా మాయ మాటలు చెప్పి ఇట్లా అకౌంట్ వాళ్ళ నుంచి పైసలు కొట్టేస్తున్నారు. సో ఇది ఒక పెద్ద ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది బయట. సో పోలీసు వాళ్ళు కూడా దీని మీద పెద్ద వీడియోలు చేసి ప్రతి ఒక్కరికి పెడుతున్నారు. సో ఇటువంటి వస్తున్నాయి, ఎవరు భయపడకండి. ఇటువంటి ఏవైనా జరిగితే ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. సో పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పండి, సార్ ఇట్లా జరుగుతుంది. ఒకవేళ నిజంగా రావచ్చేమో, ఒక్కొక్కసారి నిజంగా జరగచ్చేమో. జరిగినప్పుడు ఫస్ట్ ఏం చేయండి, ఫస్ట్ ఒకసారి ఓకే సార్ అనేసి కట్ చేసి మీ కొడుకు పేరు చెప్తే ఫస్ట్ మీ కొడుకు ఫోన్ చేయండి. లేకపోతే మీ కొడుకు పక్కన ఫ్రెండ్స్కి కానీ, మీ కూతురు ఉంటే మీ కూతురు ఫ్రెండ్స్కి కానీ, ఎవరికైనా కానీ ఫస్ట్ ఫోన్ చేసుకుని అది నిజమా అబద్ధమా, అది జరిగిందా లేదా అని కనుక్కోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే అది నిజమా అబద్ధమా తెలియాలంటే ఫస్ట్ మీరు కనుక్కోవాలి. కనుక్కోకుండా ఎవరికి డబ్బులు కానీ, లేకపోతే మీరు భయపడ్డం కానీ చేయకూడదు. సో ఇట్లే ఏదైనా ఫోన్ కాల్స్ కానీ, అన్నోన్ వీడియో కాల్స్ కానీ మీకు వచ్చినాయి అంటే ఫస్ట్ ఆ విషయం మీద కనుక్కోవడానికి ట్రై చేయండి. లేదు మీ కొడుకు కానీ, లేదు నాకు అట్లా ఏం జరగలేదు అని అన్నాడు, ఫస్ట్ పోలీస్ స్టేషన్కి పోయి ఆ నంబరు తర్వాత ఆ డీటెయిల్స్ అనేది పోలీస్ వాళ్ళకి ఇస్తే పోలీస్ వాళ్ళు మిగతా అంతా చూసుకుంటారు. ఇట్లా బయట అంతా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి. ఎవరి నుంచైనా కానీ కాల్స్, వీడియో కాల్స్ ఏది వచ్చినా ఎత్తకండి. అన్నోన్ వీడియో కాల్స్ ఎత్తకదు అసలు. అన్నోన్ కాల్స్ ఓకే, ఒకవేళ ఎవరైనా చేస్తున్నా ఎత్తండి, కానీ ఇట్లా ఏమైనా మాట్లాడితే మాత్రం ఫస్ట్ పోయి కంప్లైంట్ ఇవ్వండి, దాని గురించి తెలుసుకోండి అనేసి ఈరోజు మా వీసీ మీడియా నుంచి ఈ ఒక వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే బయట ఇటువంటి జరుగుతున్నాయి, వాళ్ళందరికీ చేతుల్లో మీరు ఇరుక్కోవద్దు, మీ లైఫ్ బాగుండాలనేసి కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నా. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి అనే కాదు, బయట చాలా జరుగుతున్నాయి స్కామ్లు, రియల్ ఎస్టేట్ స్కామ్స్ కానీ, యూట్యూబ్ ఛానల్ స్కామ్స్ కానీ, యూట్యూబ్ ఛానల్లో కూడా రియల్ ఎస్టేట్ స్కామ్స్ కానీ, బయట ఏదైనా ఫోన్ కాల్, బయట ఒక దగ్గరికి వచ్చేసి ఫోన్ కాల్ చేసుకుంటా అనేసి చేసుకుని ఫోన్ నంబర్ టు సంథింగ్ ఏదో లింకులు ఓపెన్ చేసుకుని మరేసి అకౌంట్ నుంచి డబ్బులు అయితే కొట్టేస్తారు. ఈ మధ్య అది కూడా ఇదైపోయింది. కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరు. బయట దొంగలు అడుగడుగున ఉన్నారు, అడుగడుగున దొంగలే ఉన్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి మిమ్మల్ని, మీ సేఫ్టీ, మీ డబ్బుల సేఫ్టీని మీరే చూసుకోండి. ప్రతి ఒక్కటి ఫాలో అవ్వండి. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు, ఈ వీడియో చూసుకుని ఎవరినైనా అట్లా కాల్ వస్తే స్ట్రిక్ట్ అవ్వండి. ఎవరైనా ఫోన్ అడిగితే ఇవ్వకండి, మ్యాక్సిమం ఇవ్వకండి. ఇప్పుడు ఓకే ఒక ఫోన్ కాల్ ద్వారా ఇదేమో, అరే పక్కన ల్యాండ్ లైన్స్ ఉంటాయి, లేకపోతే ఏదైనా షాప్స్ ఉంటాయి, దాని నుంచి చేసుకోమనండి. అంతేగాని మీ ఫోన్ ఇచ్చి ఇప్పుడు ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు మీ అకౌంట్ రిస్క్లో పడితే ఒకసారి మీరు కూడా ఆలోచించండి. కాబట్టి అట్లా రిస్క్లో పడకుండా మీరు కూడా ఎవరికి ఫోన్ ఇవ్వకుండా మీ జాగ్రత్తలో మీరు ఉండి మిమ్మల్ని రక్షించుకోవాలనేసి మా వీసీ మీడియా నుంచి కోరుకుంటున్నాం. సో ఇది ఈరోజు వీడియో.
మీ అందరికి నచ్చుతున్న ఆశిస్తాను. మీ అందరికి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. మా వీసీ మీడియాకు మరింత బలం చేకూర్చాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.